తన అనుచరులు కంటైనర్లో డ్రగ్స్ తరలిస్తూ దొరికితే దాన్ని చంద్రబాబు ఇతరులకు ఆపాదిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. టీడీపీ రాష్ట్రంలో ఉందో ఊడిందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ పరిస్థితి అల్లకల్లోలంగా మారిందన్నారు. రెండోసారి బాబు బెండు తీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసలు చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నాను, నీ బంధువులు నీ అనుయాయులు కంటైనర్లు వేలాది కోట్ల రూపాయల డ్రగ్ స్కామ్ చేస్తూ ఉంటే నీకు సంబంధించిన వాళ్ళు, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, నీ అనుయాయులు, నీ బంధువులు అంటే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి అంతటికీ కూడా నీ ద్వారానే నీ అనుయాయులు సప్లై చేస్తున్నారనేది నాకు అర్థమవుతూ ఉంది. కంటైనర్ల నుంచే బయట కంట్రీల నుంచి తెప్పించేస్తున్నారంటే ఎంత దుర్మార్గం! ఇది ఎప్పుడు వినలేదు నేను. ఆర్యవైశ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై మండిపడ్డారు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు. వ్యాపారస్తులను కించపరిచిన చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు వ్యాఖ్యలపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్యవైశ్యులంటే చంద్రబాబుకు ముందు నుంచి చులకన భావం ఉందని, ఆయనకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామన్నారు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకల్ల విద్యాధర్రావు. ఆర్యవైశ్యులు ఎక్కడైనా గంజాయి అమ్మిన కేసు నమోదైతే చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో కానివ్వండి, గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కానివ్వండి, ఏ ఒక్క కిరాణా పేరుతో ఎక్కడైనా గంజాయి అమ్మిన కేసు రిజిస్టర్ అయి ఉందా? పోనీ అలాంటి రిజిస్టర్ కేసులు కనుక తగిలితే అందరినీ అనొచ్చు. ఎవడో ఒక తప్పు చేసి ఉంటే ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారంగా అతని యొక్క స్వలాభం కోసం వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారని అందరినీ కించపరచడం అనే దాని మీద మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. పైగా కిరాణా వ్యాపారం చేసేది ఎక్కువ మంది ఆర్యవైశ్యులు. ఆర్యవైశ్యులు అంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు. ఆ విధంగా ఆర్యవైశ్యులు కించపరచే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మేమందరం భావిస్తున్నాం.